అంకుల్ నమస్తే. ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఇప్పుడు ఎట్లుంది? టీఆర్ఎస్ రావాలా, బీజేపీ రావాలా, కాంగ్రెస్ రావాలా? ఏది వస్తే బెటర్ అంటారు? టీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది? అంటే స్టేట్ లెవెల్నా లేక స్టేట్ లెవెల్. స్టేట్ లెవెల్ ఈక్వల్గా ఉన్నాయి రెండు కూడా. కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ లేదా? బీజేపీకి అంత అది తెలంగాణ టీఆర్ఎస్ పథకాలు ఎట్లున్నాయి? ఏంది డెవలప్మెంట్ ఉందా అంటావా టీఆర్ఎస్ వల్ల? చిన్న చిన్న పథకాలు, పెద్ద పథకాలు టీఆర్ఎస్ పెద్ద పథకాలు కావు కదా, చిన్న చిన్న పథకాలు అన్నీ మామూలు పథకాలు. ఈ నెలకిస్తే వచ్చే నెలకు అయిపోతాయి అంతే. డబుల్ బెడ్రూమ్లు లేవు. ఇప్పుడు ఇక్కడ అది ఏది మన ఇది ఇటు సైడ్ అయితే అగ్రికల్చర్ లేదు. ఇప్పుడు సచివాలయం కొత్తది కట్టింది కదా, దానివల్ల టీఆర్ఎస్కి తెలంగాణ గవర్నమెంట్ ఉపయోగాలు ఉన్నాయి, ఉపయోగం ఉందా? బాగానే స్టేట్కి అయితే మంచిదే. అది ఇప్పుడు అంబేద్కర్ క్యాచ్ కానీ అసెంబ్లీ కానీ బాగానే సచివాలయం కానీ మంచిదే కదా. అదైతే దాని గురించి ఇప్పుడు అవి కరెంట్ ఎట్లున్నాయి? కరెంట్ అయితే బాగానే ఉంది. అది గాలి వచ్చినప్పుడు కొద్దిసేపు పోతుంది, మళ్ళీ తర్వాత వస్తుంది. అది కామన్. ఇక మిక్సర్ అయితే అట్లా పోవడం అయితే లేదు. అంటే మొత్తానికి మళ్ళీ టీఆర్ఎస్ రావాలని ఉందా ఎట్లా? మళ్ళీ కేసీఆర్ రావాలా? కేసీఆర్ వచ్చిన ఇప్పుడు కేసీఆర్ ఉండడు, కేటీఆరే అవుతాడు. మన కేటీఆర్ సీఎం చేస్తారంటే ఓకేనా? అంతే. అది ఓకే. కేటీఆర్ ఓకే. కేటీఆర్ వస్తే బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. కేసీఆర్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇవన్నీ చేస్తుంది కదా, ఎట్లా? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సరే, కాంగ్రెస్కి సీట్లు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఈక్వల్గా ఉంటుంది, అంతే ఎక్కువేమి ఉండదు. ఏమైనా పొత్తులు గిత్తులు పెట్టుకుంటే అదే పొత్తులు పెట్టుకుంటే అదే, లేకుంటే అదే. మొత్తానికైతే టీఆర్ఎస్ రావాలని అంతేనా? టీఆర్ఎస్. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.